మోషేని పేరు పెట్టి పిలిచిన దేవుడు మనల్ని కూడా పేరు పెట్టి పిలుస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి ఆమేన్. శారద ఎవరు? అబ్రహాము ఎవరు? అబ్రహాము యేసయ్య ఉన్నాడయ్యా. యేసయ్య ఉన్నాడు ఇక్కడ. ఉన్నాడయ్యా. లేదా మీకు కూడా డబ్బులు ఇచ్చానా? ఏం లేదయ్యా, డబ్బులు ఏం లేదయ్యా. మేము ఇన్ని రోజులు మేము అక్కడి నుంచి అనుకున్నాం కానీ మీరు నమ్మలే, కానీ ఇక్కడికి వచ్చినాక చూశాక నమ్మామయ్యా. మేము అసలు నమ్మలే మీరు? మేమైతే నమ్మలేదయ్యా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడైతే సంతోషం అనిపించింది అయ్యా. పిల్లలు కావాలా? అవునయ్యా, పిల్లలు నిన్ను కలవాలన్న కోరికతో వచ్చానయ్యా. నేను ఇక నీకేమనిపిస్తుంది శారదమ్మ? నాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు దేవుడు అంటే నా సహించుకునేదాన్ని ఎవరు చెప్పినా నమ్మలే. కృపకాలు యేసయ్యా యేసయ్యా నీ కన్నీరు తుడవబడును గాక. యేసయ్యా. మోషేని పేరు పెట్టి పిలిచిన దేవుడు మనల్ని కూడా పేరు పెట్టి పిలుస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి ఆమేన్. శారద ఎవరు? శారద శారద రికమాల రబా షెకెదియాల రబా బాబా రికమాల రబా షెకెదియాల రబా బాబా బాబా. శారద. అబ్రహాము ఎవరు? అబ్రహాము ఏమవుతుంది? హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పాలా? చెప్పరేంద్ర ఉన్నారు ఏంద్ర చెప్పాలి, స్తుతించాలా? హల్లెలూయా హల్లే. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు నాతో లక్ష్మి లక్ష్మి నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. పాడు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. శారద గట్టిగా చప్పట్లు కొట్టాలా? నవీన్ లేపు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే చప్పట్లు కావాలయ్యా, కొట్టాలా? నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. శారద నువ్వేనా? నేనే. అబ్రహాము అవును, అబ్రహం సారహ. మేము బాపనేషన్ తీసుకున్నప్పుడు పేర్లు మార్చిరు. అవునా? యేసయ్య ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. ఇటు జరుగు. యేసయ్య ఉన్నాడయ్యా. యేసయ్య ఉన్నాడు ఇక్కడ. ఉన్నాడయ్యా. లేదా మీకు కూడా డబ్బులు ఇచ్చానా? ఏం లేదయ్యా, డబ్బులు ఏం లేదయ్యా. మేము ఇన్ని రోజులు మేము అక్కడి నుంచి అనుకున్నాం కానీ మీరు నమ్మలే, కానీ ఇక్కడికి వచ్చినాక చూశాక నమ్మామయ్యా. మేము అసలు నమ్మలే మీరు? మేమైతే నమ్మలేదయ్యా. నమ్మినాక ఇక్కడికి వచ్చినాక ఏం నమ్మలే? అంటే వస్తుంటారు దిట వచ్చి వాళ్ళంతా వాళ్ళే పడిపోతారు, పేరు పెట్టి పిలుస్తాను. నమ్మలేదు. మేము చాలా దూరం నుంచి వచ్చిన నైట్ వచ్చినా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక చాలా. ఎక్కడి నుంచి వచ్చినావు?
నేను నాల్కర్నూలు జిల్లా నుంచి కల్వకుర్తి నుంచి వచ్చామయ్యా. మేము కల్వకుర్తి నుంచి వచ్చావు. అవునయ్యా. ఏమనిపిస్తుంది? ఇక్కడ వచ్చాక మంచి అనిపించింది. మాకు నైట్ నుంచి చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడైతే సంతోషం అనిపించింది అయ్యా. పిల్లలు కావాలా? అవునయ్యా. పిల్లల గురించి చెప్పాలి. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక్క నిమిషం. నువ్వు నన్ను తిడుతూనే ఉండాలా, నేను మండుతూనే ఉండాలా? ఆమేనను. నువ్వు ఉండాలి బ్రదర్. నువ్వు ఉంటేనే నాలో ఈ ఫైర్, నువ్వు లేకపోతే నాలో ఈ ఫైర్ లేదు. ఆమేన్. అంటే ఉంటది కానీ మరీ ఇంత బలంగా ఉండదు. ఆమేన్. నీ మనుషులను విజయవాడ పంపి ఛాలెంజ్ విసురుతున్నాను. నీ మనుషులను విజయవాడ పంపి వాళ్ళు కూడా నిన్నొచ్చి తంతరు. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, 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 హల్లెలూయా. శారదా, శారదా, పిల్లలు కావాలా? అవునయ్యా. పిల్లలే కావాలయ్యా. పిల్లల కోసం అయ్యా అందరు చాలా మాటలు అంటున్నారు. చాలా రోజులు చాలా బాధలు అవుతున్నాయి అయ్యా. ఎటు తిరిగినా పిల్లలు కాలేదు. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు కావట్లేదు. ఎక్కడ కాలేదు. లైవ్ లో చూశాను నేను. లైవ్ లో చూసి చాలా సార్లు నువ్వు యాక్టింగ్ చూసి ఏడ్చేవాడిని. నేను ఒక్కనే ఒంటరి పోయి ఏడ్చేవాడిని నేను. అందరి ముందలు కూడా తిడతారేమో అనుకుని సాటుకు పోయి నీ లైవ్ పెట్టుకొని ఏడ్చేవాడిని నేను. చాలా సార్లు ఇదే చూశాను. ఎన్నోసార్లు హైదరాబాద్కు తీసుకుపోయినా కానీ నాకు మనసు ఒప్పలేదు. నీ కాడికి వచ్చి నిన్న దేవుని నమ్ముకొని 4 నెలలు అవుతుంది. ఖచ్చితంగా నిన్ను కలవాలని అప్పటి నుంచి నాకు 4 నెలలు అయింది. దేవుని 4 నెలలు అయింది. నిన్ను కలవాలన్న కోరికతో వచ్చానయ్యా నేను. ఇక నీకేమనిపిస్తుంది శారదమ్మ? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో అవమానాలు, సొంత నా తోడబుట్టిన వాళ్ళు, అత్తగారు, ఆడపిల్లలు ఎన్నో మాటలు అన్నారు. మాకు అన్నం గిట్ట పెట్టలేదు, ఇంటికి పోతే పిల్లలు లేరని. నా భర్త నన్ను వదిలేసి అని చెప్పినారు. నా పిల్లలు లేరని వదిలేస్తాడేమని యేసయ్య నమ్ముకున్నా. యేసయ్య ఉండు. పిల్లలు లేరని మీతో మాట్లాడట్లే, మనుషులు కదా. మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు ఎవరు మాట్లాడరు. మా బావ తప్ప ఎవరు మాట్లాడరు. నన్ను ఇక గతిమూల 2 పిల్లలు అయ్యారు కాబట్టి మాకు కాలేదని ఎవరు మాట్లాడరు. మా నాన్న కూడా చాలాసార్లు నన్ను కొట్టేవాడు. దగ్గరకు రానేడు. ఇప్పుడు ఇక మా అమ్మ కూడా రాదు దగ్గరికి. మేము ఉన్నదే ఇద్దరం, ఒక్క ఒళ్ళో బతాం మేము. ఇక ఇక్కడ అవుతారన్న ఆశతోటి, ఇక్కడ దేవుడున్న ఆశతోటి వచ్చిన మేము ఏడికి. అమ్మా మస్తు సంతోషంగా ఉంది. నిన్న మొన్న ఎన్నో మాటలు అన్నారు కానీ లైవ్లో చూసి వీడికి 3 రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటున్నా. మీకు ఏమైనా డబ్బులు ఇచ్చానా నేను? ఏం డబ్బులు ఇవ్వలేదు. అందరు డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు అంటున్నారు. వాళ్ళు తెలియని వాళ్ళు అట్టనే అంటారు కానీ దేవుని తెలుసుకున్న వాళ్ళు ఎవరు అన్నారు అట్లా. అవునా? మీతో యాక్టింగ్ చేపిస్తున్నానా? ఏం లేదు గారు, చెప్పు. అట్టేం లేదయ్యా. మాకైతే మా ఇష్టపూర్తి వచ్చినాము. లైవ్ లో జూనియర్ ఆర్టిస్టుల సాక్ష్యాల అని పెడుతున్నారు. లైవ్ లోనా? జూనియర్ ఆర్టిస్టులు అంటే ఏంటి? యాక్టింగ్ చేపిస్తున్నారని? అంటే వాళ్ళు క్రైస్తవులా లేకపోతే అన్యులా? మా కళ్ళారా చూసిన ఇప్పుడైతే మాకైతే ఏది లేదయ్యా. మంచిగా మేము అక్కడి నుంచి వచ్చి నమ్మినాం. ఇప్పుడు దేవుని మనస్ఫూర్తిగా నమ్మినాం. లైవ్ లో చూస్తున్నారు అంటే నీకు డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేపిస్తున్నా అంటున్నారంట వాళ్ళు. చూడు, వాళ్ళు ఏదో మదం ఎక్కి మస్తు ఎక్కి వాళ్ళు కొట్టుకుంటే తప్ప ఏం లేదయ్యా. ఇక మాకైతే కళ్ళారా చూసినాక దేవుని మనస్ఫూర్తిగా నమ్మినామయ్యా. మేమైతే మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళు మదం ఎక్కి కొట్టుకొని తప్ప ఏం లేదు. వాళ్ళకి తెలియక, దేవుని గురించి తెలియక వాళ్ళు మనసు మదం ఎక్కి కొట్టుకుంటున్నారు తప్ప ఏం లేదు. అమ్మా, దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు అయితే అట్లా ఎవ్వరు అనరు. పాస్టర్లమ్మా, పాస్టర్లు అనేది చాలా మహిమగల్ల దేవుడు నా యేసయ్య, గొప్ప దేవుడు. నా తండ్రి గారికి ఎంతో ఆశపడ్డాను. అసలు దేవుడు అంటే నా సహించుకునేదాన్ని. ఎవరు చెప్పినా నమ్మలే. నా సగ్న నేనే దేవుని నమ్ముకొని బాప్టిజం తీసుకొని నా సగ్న నేనే వచ్చి. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు యేసయ్య. చెప్పు గట్టిగా. యేసయ్య ఉన్నాడు ఇక్కడ. నా యేసయ్య ఉన్నాడు ఇక్కడ.
నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. విజయవాడలో ఎన్నో తారీఖు? 25వ తారీఖు మీటింగ్ ఉంది. జనాలను రమ్మంటావా వద్దంటావా చెప్పు. జనాలను రమ్మంటానయ్యా నేను. 25వ తారీఖు విజయవాడ రమ్మంటానయ్యా నేను. చెప్ ఏం జరిగింది అసలు ఇక్కడ? ఏంటి ఏం జరిగింది ఇప్పుడు? ఇక్కడ మా పొద్దు నైట్ మేము ఇక్కడ వచ్చినాం. మా పేరు పెట్టి ఇక్కడ పిలిచాడు, సంతానం గురించి అడిగారు. మేము అయితే మేము కూడా చెప్పలేదు. మేము సంతానం గురించి అయ్యగారు చెప్పారు. దేవుడు ఇక్కడ ఉన్నాడా? దేవుడు ఖచ్చితంగా దేవుడు ఉండేవాడు కాబట్టి డబ్బులు తీసుకున్నావా? మా పేరు పెట్టి పిలిచాడు. ఇక్కడ మాకు డబ్బులు గిబ్బు లేదు. మాకు లైవ్ లో చూసే మేము వచ్చాం. ఇంతవరకు దాకా నేను పరిచయం కూడా లేదు. ఒక్కసారి కూడా చెల్లెమ్మ ఏమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఉన్నాడు. తెలియని వాళ్ళు అట్లనే అంటారు, కానీ ఈ దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది వెనుకకు కాకండి, దేవుని కాడికి రారి. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా తీర్చే దేవుడు మన యేసయ్య. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాల. గాడ్ బ్లెస్ యు. కృపకాలు యేసయ్యా యేసయ్యా చిన్న యేసయ్యా నా కృప కలుగునుగాక. యేసయ్యా యేసయ్యా మీ కన్నీరు తుడవబడునుగాక. యేసయ్యా నా యేసయ్యా ఆమేన్. యేసయ్యా యేసు నామములో బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా జరుగునుగా జరుగునుగా. మీకోసం ప్రార్థన చేస్తాను, సరేనా? కూర్చోండి. నీతోనే చప్పట్లు. జీవించెదను యేసయ్యా సదాకాలము, నీతో నేను జీవించెదను యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా.